Thank you, Patriji. Thank you, Swarnamala Patriji, for such wonderful messages. అన్ని బాణాలే అంటున్నారు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు. బుల్లెట్ దిగినట్టు దిగినాయి మాటలు, బుల్లెట్ దిగినట్టు దిగినాయి మాటలు. సో ఇవాళ మనకి అమ్మగారు మేడం గారు మాట్లాడిన ప్రతి మాట కూడా అసలు ఈ ప్రపంచంలో సంసారంలో ప్రపంచంలో అసలు ఎలా బతకటం అనేది, ఎంత ప్రేమతోటి ఎంత కరుణతోటి బతకటం అనేది, ఆ మాట అనేది నా గుండెల్ని అలా కదిలించింది. నా బంగారు తల్లి, బంగారు తల్లి, బంగారు తల్లి. థ్యాంక్ యూ. పాపం హ్యాపీనెస్ని పంచుకోవాలనుకుంటున్నారు అమ్మారు. సో ఇవాళ ఎంతో చక్కగా మనకి పత్రిజీ సందేశాలు ఇచ్చారు. 2 ముఖ్య పాయింట్స్ మనందరికీ అందించారు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ నిన్ను నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించుకో, హృదయం నిండుగా ప్రేమించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో, నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను నువ్వు స్వీకరించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్పేసి అన్నారు. దై లవ్ మై సెల్ఫ్ విత్ ఆల్ హార్ట్ అంటే మొత్తం హృదయం నిండుగా నిన్ను నువ్వు ప్రేమించుకో అని అన్నారు. హృదయంతో ప్రేమించుకో నిన్ను నువ్వు. హృదయం అంటే మొత్తం అన్ని కలుపుగోలుతనము, ప్రేమతత్వము, కరుణ అన్నీ మీ వైపు మీరు ఫస్ట్ చూపించుకోండి. ఎలా చూపించుకుంటాం? మనని మనం ప్రేమించుకుంటూ, మనతో మనం ఉంటూ, ధ్యానం చేస్తూ మనని మనం ప్రేమించుకోవచ్చు. 2వ పాయింట్ ఆయన ఏం చెప్పారంటే, దై లవ్ నైబర్. మిమ్మల్ని మీరు ఎలా అయితే హృదయపూర్వకంగా, హృదయ నిండుగా ఎలా అయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో అలాగే మీ పక్కన కూర్చున్న వారిని కూడా ప్రేమించండి అన్నారు ఆయన. మీ పక్కన ఎవరైతే కూర్చున్నారో వాళ్ళని కూడా మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటున్నారో అలా మీరు ప్రేమించగలుగుతున్నారా లేదా, అది ఆయన చెప్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క జీవిని మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటారో అలా ప్రేమించుకుంటున్నారా లేదా, ప్రతి ఒక్క మనిషిని, మీ పక్కింటి వాళ్ళని, మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని, మీ గ్రూప్ని మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటున్నారా, మీరు అందరినీ ప్రేమిస్తున్నారా లేదా, ప్రతి జీవిని, ప్రతి ఆవుని, ప్రతి మేకని, ప్రతి కోడిని, ప్రతి చేపని మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటున్నారో మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారా లేదా, అది ఆయన సందేశం ఇవాళ. ఆయన 40 days ఫాస్టింగ్ అని అన్నారు. 40 days ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఇక్కడ కాదు, ఇక్కడ అన్నారని. ఇక్కడ ఉపవాసం చేయాలి, మనస్సులో ఉపవాసం చేయాలి. మనస్సు శూన్యం చేసుకుంటేనే దాని ఉపవాసం అంటారు. సో జీసస్ క్రైస్ట్ అనేది తన బైబిల్లో ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days అన్నారంట. ఫాస్టెడ్ అంటే ఇక్కడ ఫాస్టింగ్. ఇక్కడ ఫాస్టింగ్ చేస్తే మనకి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి జీవితంలో. మళ్ళీ ఇంకొక మెసేజ్ మనకి ఇంగ్లీష్లో ఇచ్చారు కర్మ గురించి. కర్మ అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఎవరు మీ జీవితాన్ని రాయరు, ఎవరు మీ డెస్టినీ విధిని రాయరు. ఎవరు బ్రహ్మ, ఎవరు విష్ణు, ఎవరు మహేశ్వర, వాళ్ళందరూ మనకి మాస్టర్స్, ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళు. ఎవరు మన రాత రాయరు, మనమే మన రాత రాసుకుంటాము. ఆయన అన్నారు దేవుడు నన్ను ఇలా చేశాడు అని. మన దేవుడు ఇలా నన్ను చేశారు అంటామా, లేకపోతే అది గాడ్ అంటే దేవుడు అనే పదం తీసేసి నా కర్మలు, నా గత కర్మలు అని పెట్టుకుంటే మనని మనం ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతాము. దేవుడు నన్ను ఇలా తయారు చేశాడు అనే దానికంటే దేవుడు నీ ఆ పదంని తీసేసి నా గత కర్మలు, నా కర్మలు అని పెట్టుకుంటే నిన్ను నువ్వు జయించుకుంటావు అని అంటున్నారు ఆయన. సో నీకు నువ్వే సృష్టికర్తవు, నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవు. నీకు ఏమి జరిగినా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎక్కడ పుట్టినా, ఎవరికి పుట్టినా, ఎలా ఉన్నా కానీ అది నీకు నువ్వు సృష్టించుకున్నదే. ఎవ్వరు మిమ్మల్ని కాపాడడానికి రారు, ఎవరు నన్ను కాపాడడానికి, ఎవరు మనల్ని కాపాడడానికి రారు. నీకు నువ్వే కాపాడుకోవాలి, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నీకు నువ్వే దిక్కు,
నీకోసం నువ్వే నిలబడాలి. మనకి మనమే, నీకు నువ్వే, నాకు నేనే, అంతే. సో కర్మ అనేది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడే మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం అవుతాము, స్పిరిచువల్ సైంటిస్టులు అవుతాము. గుడ్డి నమ్మకాలు కాకుండా స్పిరిచువల్ సైంటిస్టులు అవుతాము. సైన్స్ని చదవాలి, కర్మని చదవగలిగితే, కర్మని అర్థం చేసుకోగలిగితే, కర్మని పాటించగలిగితే, కర్మని స్వీకరించగలిగితే మనం స్పిరిచువల్ సైంటిస్టులు అవుతాం. కర్మ అనేది ఉత్త నోటి సర్వీస్ కాకుండా మనం దాన్ని మన అణువణువు చేసుకుంటే మన కర్మలు చక్కగా అయితే మన ఇప్పటి నుంచి ఈ చోటు నుంచి మన వాక్కు కానీ, మన ఆలోచన కానీ, మన చేష్ట కానీ ప్రతిది కూడా సకర్మలు చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. అది మనం సకర్మలు చేయాలి. అది మనకి కర్మ అనే కాన్సెప్ట్ చెప్పారు ఆయన. అది కాన్సెప్ట్ కాదు, అది వాస్తవం, అది నిజం, అది మన జీవిత వాస్తవం. అది మళ్ళీ ఎంతో చక్కగా చెప్పారు కదంటే ఒకసారి చప్పట్లు కొడతాం బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి. మన అమ్మ స్వర్ణ పత్రి అమ్మ ఎంతో చక్కని మెసేజ్ ఇచ్చారు. ఆవిడకి ఎప్పటి నుంచో జీసస్ క్రైస్ట్ అంటే ఎంతో అనుబంధం ఉంది. ఒకానొకప్పుడు ఆవిడ 18 గంటలు 25 గంటలు కంటిన్యూస్గా ధ్యానం చేసేవారు. కంటిన్యూస్గా తిండి నిద్ర అన్నీ మర్చిపోయి ధ్యానమే ధ్యానం, ధ్యానమే ధ్యానం. ఆవిడకి జీసస్ క్రైస్ట్ తన మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్లో ఎంతో వచ్చేవారు. ఆయన హీలింగ్ గురించి చెప్పేవారు. ఈవిడ హీలింగ్ కూడా చేసేది. కానీ తర్వాత ఆవిడకి అర్థం ఏమైందంటే హీలింగ్ చెయ్యరాదు, హీలింగ్ చేయించుకోరాదు, నో హీలింగ్. నిన్ను నువ్వే హీల్ చేసుకో. వేరే వాళ్ళని హీల్ చేయాలంటే నువ్వు వాళ్ళకి ధ్యానం నేర్పు, వాళ్ళే హీల్ చేసుకుంటారు అని చెప్పేసి ఆవిడ తెలుసుకున్నారు. సో ఇక్కడ మనము మనిషిలాగా బ్రతికితే మనం ఏ లోకాలనైనా అక్కడ ఉన్నట్టుగా మనం బ్రతకొచ్చు. కనిపించే దేవుణ్ణి మనం పక్కన పెట్టుకుని కనిపించని దేవుడిని మనం ప్రాధేయపడుతున్నామే. కనిపించే దేవుడు ఎవరు? మీ పక్కన కూర్చున్న వాళ్ళు. మీ పక్కన కూర్చున్న వాళ్ళే మీకు కనిపించే దేవుడు. ఆ దేవుడిని పక్కన పెట్టుకుని కనిపించని దేవుడి కోసం మనం చూస్తున్నాం. సో పక్కన సాటి మనిషితోటి మనం మర్యాదపూర్వకంగా, రెస్పెక్ట్ తోటి, సహృదయంగా ఉంటూ ఒక మనిషిగా చూస్తూ, నీలో ఏదైతే దేవుడు ఉన్నాడో వాళ్ళల్లో కూడా దేవుడు ఉన్నారు. నువ్వు ఎలాగైతే నీతో నువ్వు ఫ్రెండ్గా ఉన్నావు వాళ్ళతో కూడా నువ్వు ఫ్రెండ్గా ఉంటూ, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటూ ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన సంబోధిస్తారు. సో మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటున్నారు? హృదయపూర్వకంగా, హృదయం నిండుగా, మనస్ఫూర్తిగా, అలాగే పక్కన వాడిని కూడా ప్రేమించాలి అని ఆయన ఇవాళ సందేశం, జీసస్ క్రైస్ట్ యొక్క సందేశం ఇవాళ మనకి ఎంతో చక్కని మెసేజ్ ఇచ్చారు. సో ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్కి, మన తల్లి తండ్రికి ఇద్దరికి మనం ఒకసారి నమస్కరిస్తూ థ్యాంక్ యూ చేద్దాం. ఇంత వండర్ఫుల్ మెసేజెస్ ఇచ్చినందుకు అందరికీ మళ్ళీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.